హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ గారి అమ్మాయి. సో ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా మా తమ్ముడు వాళ్ళ కాలేజ్కి వెళ్ళాను అనమాట. సో వాడు ఆదిత్య యూనివర్సిటీలో చదువుతున్నాడు. సో తన కాలేజ్లో ఏదో వర్క్ ఉంది అంటే నేను అది చూడడానికి వెళ్ళాను. సో ఎలాగో వెళ్ళాను కదా, రీసెంట్గానే ఆదిత్య యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయింది. సో జనరల్గా ఒక మెమరీ కింద ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియోని తీసాను అనమాట. మేము వెళ్ళిన రోజు ఆబ్వియస్లీ చాలా వర్షాలు ఉన్నాయి, మీకు క్లైమేట్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. చాలా అంటే చాలా వర్షం పడింది ఆ రోజు. మేము లిటరల్గా తడిచిపోయి వెళ్ళాము. సో ఇక్కడ చూసారా, హెలీప్యాడ్ కూడా ఉంది. యూనివర్సిటీ చేశారు కాబట్టి వాళ్ళకి కొన్ని బేసిక్ అవన్నీ మీట్ అవ్వాలన్నమాట, అక్రిడేషన్స్ ఉండాలి. అంటే అందులో హెలీప్యాడ్ ఉండాలని నేను చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. సో ఈ కాలేజ్లో ఏంటంటే ఒక్కొక్క బిల్డింగ్ చాలా దూరంగా ఉంటుంది. మనకు వాకింగ్ సరిపోతుంది. మనం ఇది మొత్తం తిరిగామంటే ఒక రోజు ఎక్సర్సైజ్ అయిపోద్ది అనమాట. దూరంగా ఉంటాయి. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ చెట్లు, గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాలేజ్ ఉన్న లొకేషన్ కూడా అలానే ఉంటుంది. సో చుట్టూరు హైవే దాటేసి సబ్ హైవే లోపలికి అన్నమాట, కాకినాడ దగ్గరలో ఉంటుంది. సో అక్కడ ఉంది. ఇది వచ్చేసి పోలవరం మినీ డ్యామ్ అంట, వాళ్ళు సివిల్ స్టూడెంట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి క్యాంటీన్, దీన్ని బాల్ క్యాంటీన్ అంటారు. ఎవరైనా ఆదిత్య వాళ్ళు చూస్తే దీన్ని ఆబ్వియస్లీ గుర్తుపడతారు. సో ఇక్కడ చాలా మెమరీస్ ఉంటాయి, చాలా షేర్ చేసుకుంటాము. క్యాంటీన్లో ఎక్కువ మెమరీస్ ఉంటాయి కదా కాలేజ్ క్లాస్ రూమ్స్ కన్నా కూడా మనకి. సో అండ్ ఈ వే కూడా కాలేజ్ అంతా ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఇది ఒక పార్ట్ ఆఫ్ ది కాలేజ్ అనమాట. చూడండి, ఇది ఎంట్రన్స్లో మేము వెళ్ళేటప్పుడు తీసుకున్నాము. క్లైమేట్కి అది చాలా బాగుందని చెప్పి తీసాను అనమాట. ఎంత బాగుందో చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట, ఆదిత్య యూనివర్సిటీ అని. సో ఇది అయిపోయాక మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఆన్ ద వేలో కొన్ని వ్యూస్ అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయని చెప్పి తీసాను. సో దిస్ వీడియోస్ ప్యూర్లీ ఫర్ ది మెమరీ గైస్. మీరు కూడా చూస్తారు క్లైమేట్ అండ్ ఆంధ్ర సైడ్ లొకేషన్స్ వర్షాలలో ఇంత బాగుంటాయి అనిపిస్తే. సో చూడండి. సో ఈ వీడియో క్లిప్ ఏంటంటే, ఇది కాలేజ్కి సంబంధించింది కాదు. ఇది రాజమండ్రిలో ఉజ్జయిని మోడల్ టెంపుల్ ఉంది కదా, మహాకాళేశ్వర టెంపుల్. ఆ వీడియో కూడా ఉంది, అది కూడా మన ఛానల్లో నెక్స్ట్ రాబోతుంది. సో ఈ వీడియోలో జస్ట్ ఒక బిట్ యాడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి గోదావరి, టెన్స్లో బ్లూ కలర్లో గోదావరి ఎంత అందంగా ఉందో చూడండి. కేవలం వీడియో చూడడానికి ఒక రీజన్ ఏంటంటే బ్యూటీ ఆఫ్ ది రివర్. చూసారా, ఆకాశం అండ్ గోదావరి ఒకటే కలర్లో, బ్లూ కలర్లో మధ్యలో వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది. అదంతా ఫుల్ కింద వాటర్ ఉంది, పైన ఆకాశం ఉంది. కానీ రెండు కలర్ కాంబినేషన్ సేమ్ ఉన్నాయి కదా, ఇది పెయింటింగ్ లాగా స్కెచ్ చేసినట్టుంది. అది చూపిద్దామని వీడియో యాడ్ చేశాను అనమాట. మీకు కనుక నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.